ఈ బైబిల్లో క్రిస్మస్ టైంలో మనకి రకరకాలైన వ్యక్తులు మనకు కనబడతారు. రకరకాలైన వ్యక్తులు. ఆ రకరకాలైన వ్యక్తుల దగ్గర మనం కొన్ని గుణపాఠాలు మనం నేర్చుకుంటాం. గుణపాఠాలు మనం నేర్చుకోవచ్చు. కొంతమంది దగ్గర మంచి మంచి లక్షణాలు, గుణగణాలు మనం నేర్చుకోవచ్చు. కొంతమంది దగ్గర వాళ్ళు చేసిన ప్రవర్తనను బట్టి, వాళ్ళకు కలిగిన నష్టాన్ని బట్టి వాళ్ళ దగ్గర మనం గుణపాఠాలు నేర్చుకోవచ్చు. ఓకేనా? అయితే నేను మరియా యోసేపుల గురించి నేను చెప్పను, కానీ మిగిలిన వాళ్ళ గురించి అయితే నేను చెప్తాను. సో మరియా యోసేపు తర్వాత ఫస్ట్ సమాచారము, యేసు ప్రభువారు పుట్టిన సమాచారము మొట్టమొదటిసారిగా ఎవరికి అందిందంటే గొర్రెల కాపర్లకి వచ్చింది. ఈ గొర్రెల కాపర్ల గురించి బైబిల్లోనే వాళ్ళ గురించి రాయబడింది. గొర్రెల కాపర్లని బైబిల్లోనే రాయబడింది. అసలు వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటంటే వాళ్ళు అజ్ఞానులు, వారికి తెలివితేటలు లేవు, వారి మాటలు ఏ పోలీసు వాళ్ళు అంగీకరించరు, వారి యొక్క మాటలు గ్రామ సభల్లో చెల్లదు. వాళ్ళు ఎందుకు సమాజంలో ఒక పనికిరాని వ్యక్తులుగా మిగిలిపోతారు. గొర్రెల కాపర్లు ఆ రోజుల్లో, ఇప్పుడు కాదు, ఇప్పుడు అంత తెలివైన వాళ్ళే. అప్పుడు గొర్రెల కాపర్లు అలాగుండేవారు. అయితే గొర్రెల కాపర్లకు దేవుడు ఈ గొప్ప అవకాశం ఇచ్చాడు. ఏంటంటే బైబిల్ గ్రంథంలోనే వారి గురించి రాయించాడు దేవుడు. గొర్రెల కాపర్లు ఎవరైతే అజ్ఞానులో, ఎవరైతే గుర్తింపు లేనివారో, ఎవరి మాట అయితే చెల్లదో అలాంటి వ్యక్తుల గురించి, అలాంటి వాళ్ళ గురించి బైబిల్ గ్రంథంలోనే దేవుడు రాయించాడు. బైబిల్ అన్ని రాయలేదు, అతి ప్రాముఖ్యమైన విషయాలు రాశారు. అన్ని రాయాలంటే ఈ బైబిల్ గ్రంథం ఎంత అయిపోతుంది. కానీ చాలా విలువైన మాటలు, కొన్ని మాత్రమే, ప్రాధాన్యత గల విషయాలు మాత్రమే ఇందులో రాయబడింది. ఆ ప్రాధాన్యత కలిగిన వ్యక్తుల్లో ఒక వ్యక్తి ఎవరంటే, ఒక గ్రూప్ ఎవరంటే ఈ గొర్రెల కాపరు. అయితే దేవుడు వీళ్ళకి ఎందుకు ఇంత ప్రాధాన్యత ఇచ్చారు? వీళ్ళలో ఉండే ప్రత్యేకత ఏంటి? వీళ్ళలో ఉండే గొప్పతనం ఏంటి అంటే, ఫస్ట్ ఏంటంటే వాళ్ళు విధేయత చూపించారు. అది అందరికీ తెలిసిన విషయమే. సాధారణంగా ఏమంటారంటే, మా మాటలు ఎవరు నమ్మరు, మేము ఎవరికి చెప్పినా కానీ గొర్రెల కాపర్లని అంటారు, మమ్మల్ని హేళన చేస్తారు, అవమానపరుస్తారు అని చాలామంది ఆగిపోతారు. కానీ వీళ్ళు అలా చేయలే. గొర్రెల కాపర్లు ఇంతకుముందు ఏంటంటే దేనికైనా ముందుకు రారు, కానీ వీళ్ళు మాత్రమే ఫస్ట్ ఏం చేశారంటే విధేయత చూపించారు. ఎవరు వినకపోయినా, ఎవరు నమ్మకపోయినా దేవుడు మనతో మాట్లాడాడు, దూత ద్వారా మాట్లాడాడు, మనం వెళ్దాం, వెళ్ళి చూసి వద్దామని ఫస్ట్ విధేయత చూపించారు. విధేయత దేవునికి కావాల్సింది నాలెడ్జ్ కాదు, దేవునికి కావాల్సింది సామర్థ్యత కాదు, దేవునికి కావాల్సింది బ్యాక్గ్రౌండ్ కాదు, విధేయత. బైబిల్లో మీరు ఎక్కడైనా చూడండి, విధేయత కలిగిన వాళ్ళు గొప్ప గొప్ప పనులు చేశారు. గొప్ప గొప్ప దేవునికి నమ్మకంగా వాళ్ళు పరిచర్య చేశారు. దేవుని దగ్గర అద్భుతమైన పరిచర్య చేశారు. ఎవరు? విధేయత కలిగిన వాళ్ళు. చాలామంది ఏమంటారంటే, నేను నోటి మాంద్యము కలిగిన వాడిని, నేను వెళ్ళను అంటారు. అవునా? మోషే అలాగంటే దేవుడు బాబు చెప్పి 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 నువ్వు నోటి మాంద్యం ఉన్నా కానీ నీ నోటికి నేను బూరగా ఉంటాను, నువ్వు వెళ్ళు అన్నాడు, అంతే. ఒక వ్యక్తి ఏమంటాడు, నేను బాలుడను, నేను చిన్నవాడిని, నేను చెప్పడానికి నాకు జ్ఞానము లేదు, నాకు నేర్పు లేదంటే నువ్వు వెళ్ళు, నీకు నేను తోడు ఉన్నాను దేవుడు. దేవుడు ఎలాంటి వ్యక్తి అంటే, ఆయన తన పని చేయడానికి, తన పరిచర్య చేయడానికి, ఆయన అనుకున్నది సాధించడానికి మేధావుల్ని ఆయన వాడుకోడు, సామర్థ్యం కలిగిన వ్యక్తులనే వాడుకోడు. ఎవరైతే విధేయత కలుగుతుంటారో, ఎవరైతే దేవుని మాటకి విధేయత చూపిస్తారో ఆ వ్యక్తినే నిలుచోబెట్టి, పనికిరాని ఆ వ్యక్తినే నిలుచోబెట్టి, సామర్థ్యము లేని ఆ వ్యక్తినే నిలుచోబెట్టి ఆయన అద్భుతాలు చేస్తాడు, గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు. అందుకోసమే గొర్రెల కాపర్ని దేవుడు మెచ్చుకున్నాడు. బైబిల్ గ్రంథంలో వాళ్ళని రాయించారు. రెండవది ఏంటంటే, గొర్రెల కాపర్లు చేసిన పని ఏంటంటే, కన్న వాటిని గూర్చి, విన్న వాటిని గూర్చి దేవుని మహిమపరచుచు అనే మాట రాయబడింది. దేవుని వాళ్ళు మహిమపరిచారు. దేవుని మహిమపరచడం అంటే దేవుని గొప్ప చేయడం, దేవుని మహిమపరచడం అంటే దేవుని ఘనపరచడం,
దేవుణ్ణి మహిమపరచడం అంటే దేవుణ్ణి సంతోష పెట్టడం. వాళ్ళు కన్న వాటిని గూర్చి, విన్న వాటిని గూర్చి, వాళ్ళు చూచిన వాటిని గూర్చి వాళ్ళు దేవుని మహిమపరిచారట. దేవుని వాళ్ళు సంతోషింపజేశారు. అది గమనించాలి. దేవుని మహిమపరచడానికి మన జీవితం ద్వారా మహిమపరచవచ్చు. వేరే వేరే మార్గాలు ఏంటంటే దేవుని మహిమపరచడానికి మన జీవితం విధానము ద్వారా దేవుని మహిమపరచవచ్చు. బైబిల్లో రాయబడి ఉంది, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచదను. దేవుణ్ణి ఎవరైతే గొప్పగా చేస్తారో, గొప్ప చేస్తారో ఆ వ్యక్తిని దేవుడు గొప్ప చేస్తాడు. అది వాస్తవం. అది దేవుణ్ణి ఘనపరచడం నేర్చుకుంటే, దేవుని సంతోషపరచడం నేర్చుకుంటే, దేవుడు ఆనందించేటట్లుగా ఎవరైతే నేర్చుకుంటారో, ఆనందింపచేయడానికి నేర్చుకుంటారో, దేవుడు వారి జీవితంలో ఆనందింపచేస్తాడు. దేవుడు ఆ వ్యక్తిని గొప్ప చేస్తాడు. దేవుడు ఆ వ్యక్తిని ఘనపరుస్తాడు. దేవుని నామాన్ని ఘనపరచడానికి, దేవుణ్ణి గొప్ప చేయడానికి వేరే వేరే మార్గం అంటే మన జీవిత విధానం ద్వారా. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. దేవుని మహిమపరచడానికి ఏం చేయాలంటే మన సత్క్రియలను చూచి తండ్రి అయిన దేవుని వేరే వాళ్ళు మహిమపరుస్తారట. అంటే నా సత్క్రియలను చూచి వేరే వాళ్ళు ఏం చేస్తారంటే, అబ్బా ఇంత మంచి వ్యక్తులా, ఇంత మంచి పనులు చేస్తారని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు దేవుని మహిమపరిచినట్లే, దేవుణ్ణి గొప్ప చేసినట్లే, దేవుని సంతోషింపజేసినట్లే. మన సత్క్రియలు చూచి ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తా. నేను ఒకరోజు బస్సు ప్రయాణం చేస్తున్నాను. బస్ స్టాండ్లో ఉన్నాను. బస్ స్టాండ్లో ఉంటే ఒక ఆవిడ, ఒక అడుక్కు తినే ఆవిడ, ఒక పక్కన హోటల్ ఉంటే బస్ స్టాండ్లో, బాబు ఆకలిస్తుంది అన్నం పెట్టమంటాను. నేను అక్కడ బస్ స్టాండ్ నుంచి ఆ బస్సులో కూర్చొని అబ్జర్వ్ చేస్తున్నా. పాపా అన్నారు. పోపో అంటే అప్పుడు ఆమె కదలట్లేదు. కదలకపోతే ఏం చేశారంటే ఒక జగ్గులో నీళ్లు తెచ్చి ఆమె మీద పోసారు, వెళ్ళు అనేసి. అప్పుడు టక్కుమని బస్సు దిగిపోయాను. నేను దిగి, నీ ఈ భోజనం ఎంత అన్నాను. 100 రూపాయలు సార్ అన్నారు. ఇదికో 100 రూపాయలు, ఆమెకు భోజనం పెట్టాను. దాన్ని ఏమంటారంటే సత్క్రియలు అంటారు. మీకు ఒక మాట నేను చెప్తున్నాను. మారు మనసు పొందడానికి ముందు, యేసు ప్రభువుని అంగీకరించడానికి ముందు నువ్వు ఎన్ని సత్క్రియలు చేసినా, ఎంత మంచి పనులు చేసినా అది దేవుని దృష్టిలో మురికి గుడ్డ లాంటిదే. దానిని దేవుడు కౌంట్ చేయడు. కానీ యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత నువ్వు చేసే ప్రతి మంచి పనులను దేవుడు రికార్డ్ చేస్తాడు. ప్రతిదీ. సత్క్రియలంటే సమాజము మెచ్చుకునేది. సత్క్రియలంటే సంఘము మెచ్చుకునేది. సత్క్రియలు అంటే నీ స్నేహితులు మెచ్చుకునేది. దేవుని నమ్ముకున్నందుకు, దేవుని బిడ్డకి తగినట్లుగా మంచి పని చేస్తుంది ఈ చెల్లి అని అనిపించుకుంటే అది సత్క్రియ. మన గురించి ఎవరైతే మెచ్చుకుంటారో మన చేసిన పనులను బట్టి మెచ్చుకోవాలి. కొంతమంది చెల్లెలు అక్కలు ఏంటంటే, అమ్మా నువ్వు నన్ను మెచ్చుకో అమ్మా, నేను నిన్ను మెచ్చుకుంటానమ్మా, అప్పుడు దేవుని నామం మహిమపరచబడతా. అది కాదు. దేవుని నామము మహిమపరచబడాలంటే సత్క్రియలు చేయాలి, మంచి పనులు చేయాలి. బైబిల్లో దోర్కా ఉంది. బైబిల్లో దోర్కా తబిత. ఆమె చనిపోయిన తర్వాత పేతురు ఆ గ్రామానికి వచ్చేటట్లుగా పేతురుని తీసుకొచ్చారు. పేతురు అక్కడికి వచ్చి నిలబడినప్పుడు చాలామంది విధవరాండ్లు, చాలామంది అక్కడ ఉండే దేవుని బిడ్డలు ఏమంటున్నారంటే, అయ్యా ఈమె బ్రతికి ఉన్నప్పుడు మాకు ఈ అంగీలు ఇచ్చింది, ఈమె బ్రతికి ఉన్నప్పుడు మాకు ఈ వస్త్రాలు ఇచ్చింది, మేము బ్రతికి ఉన్నప్పుడు చాలా చాలా మంచి పనులు చేసిందయ్యా, సత్క్రియలు చేసిందయ్యా అనేసి పేతురు దగ్గర వాళ్ళు వచ్చేసి ఏడ్చుకొని చెప్తే పేతురు వెళ్ళేసి అక్కడ మోకాళ్ళేసి ప్రార్థన చేసి దోరక లేచిపోయింది. సత్క్రియలు దేవునికి ఇష్టమైనది.
సత్క్రియలు దేవునికి ఇష్టమైంది. ఒకసారి కొర్నేలి కూడా అతను క్రైస్తవుడం కాదే, కానీ యేసుప్రభుని నమ్ముకున్నాడు. ఆయన ఒకరోజు ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఒక దేవదూత వచ్చేసి నీ సత్క్రియలు, నీ దాన ధర్మాలు, నీ ప్రార్థన దేవుని దగ్గరికి చేరినది. మనం చేస్తున్న ప్రతి సత్కార్యాలని దేవుడు రికార్డ్ చేస్తాడు. మనం చేస్తున్న సత్క్రియలను బట్టి దేవుని నామము మహిమపరచబడుతుంది. నేను ఒకసారి తమ్ముడాలు మన క్రిస్మస్ దీంట్లో వాక్యం చెప్పినప్పుడు నేను చెప్పాను మదర్ తెరెసా గురించి. మదర్ తెరెసా చేస్తున్న పరిచర్య విషయంలో, ఆమె చేస్తున్న సేవ విషయంలో ఆయన కళ్ళారా చూసుకొని, ఆ కుల్దీప్ నాయర్ అనే ఒక విలేకరి కళ్ళారా చూసుకొని ఏమన్నాడంటే, అమ్మ నువ్వు మనిషి కాదు, నువ్వు దేవత అన్నాడు. దానికి కారణం ఏంటంటే ఆమె చేసిన సత్కార్యములు, ఆమె చేస్తున్న కుష్టి వ్యాధుల మధ్య పరిచర్య చేస్తున్న విధానాన్ని చూసి ఆయన అన్నాడు, నువ్వు మనిషివి కాదమ్మా, దేవత. అంటే ఆమె ఏమన్నదంటే, ఇది క్రీస్తు చూపించిన ప్రేమ అన్నది. దేవుని బిడ్డలు సత్కార్యములు శ్రద్ధగా చేయాలి. తీతుకు రాసిన పత్రికలో అదే మాట ఉంది, తీయకండి టైం అయిపోతుంది కాబట్టి. సత్కార్యము చేయాలి దేవుని బిడ్డలు. సత్కార్యము చేస్తే దేవుడు దాన్ని రికార్డ్ చేస్తాడు. దాన ధర్మాలు చేయడం సత్కార్యమే. ఏదైనా సరే సమాజం నిన్ను మెచ్చుకునేటట్లుగా, అన్యులు చూసి, వీధి వాళ్ళు చూసి, డిపార్ట్మెంట్ వాళ్ళు చూసి నెచ్చుకునేటట్లుగా జీవిస్తే నువ్వు సత్కార్యము చేసినట్లే. ఇటీవల ఒక నలుగురు మా కింద స్థాయి ఉన్న ఉద్యోగస్తులు నా దగ్గరికి వచ్చారు. సార్, ఇంత ప్రెజర్లోని ఇది కష్టం సార్, ఇలాంటివి మీకంటే ముందు ఉండే ఆఫీసర్ వచ్చేటప్పుడు ఆయనకి భయమే, మాకు భయమే. ఇప్పుడు మీరు భయపడట్లేదు, మాకు భయం లేదు సార్. నిజంగా మీ దేవుడు మీకు తోడుకున్నారు సార్ అన్నాడు. ఎస్, అలాంటి సాక్ష్యము కలిగి ఉండాలి. సమాజము మెచ్చుకోవాలి, మన వీధి వాళ్ళు మెచ్చుకోవాలి, మన అపార్ట్మెంట్ వాళ్ళు మెచ్చుకోవాలి. దేవుని బిడ్డకి తగినట్లుగా జీవిస్తుంది ఈ చెల్లి, ఈ అక్క అని ఎప్పుడైతే వాళ్ళు సర్టిఫై చేస్తాడో, అది దేవుడు మనకి తెలియకుండానే దేవుడు దాన్ని రికార్డ్ చేస్తాడు. దేవుని పిల్లలు ఇక్కడ ఎఫెసీ రాసిన పత్రిక 2:10 ఏముంటుందంటే, మనల్ని ఎందుకు దేవుడు విమోచించాడు తెలిసిందా? ఎందుకు మనల్ని చేశాడు తెలిసిందా? రక్షించాడో విమోచించాడు తెలిసిందా? మనం సత్కార్యములు చేయడానికే. దేవుని పిల్లలు సత్కార్యము చేయడానికే దేవుడు మనల్ని విమోచించాడు. దేవుని దగ్గర, దేవుని పిల్లల దగ్గర, అందరి దగ్గర సబాస్ మంచి వ్యక్తి అని అనిపించుకోవడానికే దేవుడు ముందుగా మనల్ని రక్షించాడు, ఆయన విమోచించాడు. అది మర్చిపోకూడదు. ఈ గొర్రెల కాపర్లు దేవుని మహిమపరిచారు. సత్కార్యములు చేసేవారు దేవుని మహిమపరుస్తారు. ఇంకొకటి ఎవరంటే దేవుని మహిమపరిచేవారంటే, మన జీవితం మారడం ద్వారా దేవుని మహిమపరచవచ్చు. ఎందుకంటే బైబిల్లోనే ఉంది, ఒక పాపి మారు మనసు పొందితే ఆ మారు మనసు పొందిన పాపిని బట్టి దేవుని దూతల ఎదుట దేవుడు సంతోషిస్తాడంట. ఇంకొకటి దగ్గర సంతోషిస్తాడు. ఎలాగంటే, మారు మనసు యేసుప్రభు నమ్ముకొనికుండా జీవిత విధానం మారపోయి ఉంటే, బ్యాక్ స్లైడ్ అయిపోయి ఉంటే, వెనుకబడిపోయి ఉంటే, దేవుని దగ్గర రైట్ రిలేషన్షిప్ కానీ లేకపోతే, దేవుని దగ్గర సరి అయిన సంబంధం లేకపోతే, ప్రార్థన జీవితము మరిచిపోతే, దేవుని దగ్గర వాక్యం చదవడం మరిచిపోతే, దేవుని దగ్గర రిలేషన్షిప్ కట్ అయిపోయిన వాళ్ళు పశ్చాత్తాపపడి దేవుని దగ్గరికి వస్తే, దేవుడంట అందరి దగ్గర దేవుడు ఆయన సంతోషిస్తాడు. తప్పిపోయిన కుమారుని విషయంలో దేవుడు సంతోషించాడు. ఎందుకు? తిరిగి ఆయన వచ్చాడని. దేవుని మహిమపరచడానికి మన జీవితంలో మార్పు. ఒక దగ్గర చూడండి, గల్తీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. గల్తీయులు రాసిన పత్రిక, మునుపు మనలను హింస పెట్టిన వాడు తాను పూర్వమందు పాడు చేయుచు వచ్చిన మతమును ప్రకటించుచున్నాడని సంగతి విని నన్ను బట్టి దేవుని మహిమపరిచిరి.
నన్ను బట్టి దేవుని నామాన్ని మన మార్పు జీవితాన్ని బట్టి దేవుని మహిమపరచాలి. మన యొక్క చేంజ్డ్ లైఫ్ని బట్టి దేవుని మహిమపరచాలి. నేను ప్రభువుని నమ్ముకున్నాను. స్టూడెంట్గా ఉన్నప్పుడు ప్రభువుని నమ్ముకున్నాను. అది మా నాన్నకి తెలుసు. మా నాన్న మూర్ఖుడులో మహామూర్ఖుడు మా నాన్న. ఆ వ్యక్తి ఆయన ఏమన్నాడంటే నాకు ఒక మెసేజ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. నువ్వు మీ ఇంటికి వస్తే మీ నాన్న మెడపట్టి నిన్ను గెంటేస్తాడు, ఇల్లు కాల్చేస్తాను అన్నాడు అని చెప్పారు. నేను వెళ్ళానప్పటికి అప్పుడు మా ఇంట్లో ఎవరు మారు మనసు రక్షణ పొందలేదు. నేను సరే కొడితే కొట్టడి అని వెళ్ళాను. అప్పుడు శ్రీకాకుళం చదువుతున్నాను. నేను చదివిన మా నాన్న దగ్గర డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ వెళ్ళాను. ఒకటే మాట అన్నాను. నేను అప్పటికి చిన్న చిన్న దొంగతనాలు చేసేవాడిని. మా నాన్నకి తెలుసు. ఒరే దొంగోడా అని నన్ను అనేవాడు మా నాన్న. చిన్న చేసేవాడిని అప్పుడు. ఓకేనా? బడ్డీలో ఉంటే తినే ఆహారం ఉంటే దానికి రంధ్రం చేసి కన్నం చేసి తీసేసేవాడిని. నాతో పాటు 4-5 ముఠాలు ఉండేవారు. అలా చేసేవారు. ఓకేనా? ఆ చిన్న దొంగలు అవన్నీ అది అద్భుతంగా ఉంటాయిలే అవన్నీ. సరే, నేను చిన్నప్పుడు అప్పుడు నేను దొంగతనాలు చేసినట్టు నన్ను పట్టించుకోలేదు. నేను అల్లరి విద్యార్థులతో తిరిగినప్పుడు నన్ను పట్టించుకోలేదు. నేను పనికి మాలిన పనులు చేసినప్పుడు మీరు నన్ను పట్టించుకోలేదు. ఇప్పుడు నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను. నా బ్రతుకు మారింది, నా జీవితం మారింది. దీనికోసమని నేను యేసు ప్రభువుని నమ్ముకున్నందుకే మీరు నన్ను ఇంటి నుంచి వెళ్ళిపోమంటున్నారన్నా, నేను వెళ్ళిపోతాను అన్నాను. మా అమ్మ పక్క నుండి ఏడ్చింది, బాగా ఏడ్చింది. అటు చూస్తే మా తండ్రి, ఇటు చూస్తే నేను కొడుకుని. ఏమి చేయలేక ఏడ్చింది. తర్వాత నేను ఈ మాటలు అన్నీ చెప్పిన తర్వాత మా నాన్న తల ఉంచాడు. నేను మారాను. నా జీవిత విధానం మారింది. నేను మారినందుకు మీరు సంతోషించాలి తప్ప నేను ఇల్లు కాల్చేస్తాను, నన్ను వెళ్ళిపోమంటారంటున్నా, నేను వెళ్ళిపోతున్నానా అన్నాను. తర్వాత మా నాన్న తల వంచాడు. తల వంచేసిన తర్వాత మరి నేను మా ఇంట్లో ఎవరికి నేను సువార్త చెప్పల. నా జీవిత విధానమే సాక్ష్యం. నా జీవిత విధానమే సాక్ష్యం అంతే. నేను ఎవరికి, మా తమ్ముళ్ళు కానీ, మా చెల్లి కానీ, మా అమ్మ నాన్న కూడా ఎవరికి సువార్త నేను చెప్పలా. నా జీవితాన్ని చూసి మా అమ్మ యేసుప్రభుని నమ్ముకుంది. క్రైస్తవుడు అంటే ఇలాగ ఉంటారా అని మా అమ్మ నేర్చుకుంది. మా నాన్న ఒకసారి ఏమంటారంటే, నేను కళ్ళం దగ్గర నేను అక్కడ పనిలో ఉన్నాను. మా నాన్న నన్ను చూడకుండా వేరే వ్యక్తులతో మాట్లాడుతూ నన్ను గురించి మాట్లాడుతూ ఏమన్నారంటే, ఈ యేసు ప్రభు ఎలాంటి వాడో కానీ మా కొడుకు ఎంత అల్లరిగా ఉండేవాడు, ఎంత పెంకిగా ఉండేవాడు, ఇంతగా మారిపోయాడు ఏంటండి, యేసు ప్రభు అంటే ఇంతగా మార్చేస్తారా అని అన్నాడు. మా నాన్న బాప్తిజం తీసుకోలేదు కానీ మా నాన్న నాకు ఫ్రీడమ్ అయితే ఇచ్చేశాడు. తర్వాత మా ఇంట్లో బైబిల్లో మాటను ఎప్పుడైనా మర్చిపోలేదు. ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. మా తమ్ముడు, చనిపోయిన తమ్ముడు అంటే సురేంద్ర కంటే పెద్ద, నాకంటే చిన్నోడు. ఆయన దేవుని నమ్ముకున్నాడు. ఆయన నమ్ముకున్నాడు. మా చెల్లి స్టేట్ బ్యాంక్ చీఫ్ మేనేజర్ మా బావ. ఆ పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళు ఒక పాస్టర్మలే నిత్యం వాళ్ళు పరిచర్య చేస్తుంటారు. వాళ్ళకి నేను గాస్పల్ చెప్పలేదు, కానీ మారిపోయింది మా చెల్లి కూడా. మా తమ్ముడికి నేను సువార్త చెప్పలేదు, ఆయన మారిపోయింది. ఈ కార్యాన్ని, ఈ బ్యాక్గ్రౌండ్ ఎవరికి అర్థం కాదు, కానీ నాకు తెలుసు, నా దేవునికి తెలుసు. నేను ప్రభువుని నమ్ముకున్నాను. దేవుడు నా కుటుంబంలో అందరినీ ఆల్మోస్ట్ ప్రభువులోకి తీసుకొచ్చారు. వాళ్ళనే, మమ్మల్నే కాదు, మా రక్త సంబంధికులు కొంతమంది ఉన్నారు. మా అన్నయ్య పిల్లలు, పెద్ద అన్నయ్య పిల్లలు రకరకాలు ఉన్నారు రక్త సంబంధం. వాళ్ళు కూడా యేసు ప్రభువులోకి వచ్చారు. అందులో కొందరు పాస్టర్లు కూడా ఉన్నారు. పాస్టర్ కూడా వాస్తవం. అది దేవుని నామాన్ని మహిమపరచడం నేర్చుకోవాలి. మన జీవిత విధానము, మన జీవితంలో మార్పు వస్తే దేవుని నామము మహిమపరచబడుతుంది. దేవుని నామం ఎప్పుడైతే మహిమపరచబడుతుందో దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. అద్భుతమైన కార్యాలు. ఒక తమ్ముడు నాకు తెలుసు, ఒక అతను ఆ స్టూడెంట్గా ఉన్నప్పుడే ఆయన ప్రభువుని నమ్ముకున్నాడు. నమ్ముకుంటే ఆయన వాళ్ళ అమ్మ నాన్న క్రైస్తవులు కానీ అతను చర్చికి వెళ్ళడు. చర్చికి వెళ్ళినా ఒక తిన్నగా వినడు, బైబిల్ చదవడు, ప్రార్థన చేయడు, దేవుని పాటలకు బదులుగా సినిమా పాటలు పాడేవాడు. అయితే ఒక రోజు ఏమైందంటే
ఈ స్టూడెంట్ మినిస్ట్రీ ఉంది, EU మినిస్ట్రీ అని. ఆ మినిస్ట్రీలో ఆయన వెళ్ళాడు, మీటింగ్కి వెళ్ళి ప్రభువుని నమ్ముకొని ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి అమ్మ ఉదయం లేచి బైబిల్ ఎక్కడ ఉంది అన్నాడు. ఏంట్రా బైబిల్ అన్నాడు. బైబిల్ ఎక్కడుంది, బైబిల్ ఇస్తే మోకాళ్ళు వేసాడు. మోకాళ్ళు వేసి ప్రార్థన చేశాడు, బైబిల్ చదివాడు. చదివి ఒక పాట పాడాడు. ఏంటిది? లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నీ పాడెదన్, ఇంతవరకు నా బ్రతుకులో, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. మార్పు పొందిన జీవితం, తల్లిదండ్రులు మెచ్చుకునే జీవితం అది ఎప్పుడైనా మర్చిపోకండి. నీ మార్పు పొందిన జీవితాన్ని బట్టి నీ తల్లిదండ్రులు కానీ మెచ్చుకున్నారా, నీ దేవుని నామాన్ని నువ్వు మహిస్తున్నట్టే, దేవుని నామాన్ని నువ్వు ఘనపరుస్తున్నట్టే. మీకు అందుకోసం నేను చెప్పాను కదా, నా మార్పు పొందిన జీవితాన్ని బట్టి మా అమ్మ యేసుప్రభుని నమ్ముకున్నారు. నేను భయపడటం లేదు, సిగ్గుపడటం లేదు. నేను కాలేజీ నుంచి వెళ్ళిన తర్వాత మా అమ్మ మోకాళ్ళ దగ్గర బెండై, మా అమ్మ కాళ్ళ దగ్గర మోకాళ్ళు వేసి తన చేతులు తీసి నా తల మీద పెట్టి, అమ్మ నువ్వు ఆశీర్వదించు అనేవాడు. ఎన్నోసార్లు నన్ను ఆశీర్వదించమ్మా అనేవాడిని. మా అమ్మ సంతోషం, నా కొడుకు ఎంతగా మారిపోయాడు. తల్లిదండ్రులు మెచ్చుకునే జీవితం ఎవరు కలిగి ఉంటారో వాళ్ళు దేవుని నామాన్ని మహిమపరుస్తారు. అతనికి తెలియకుండానే, ఆ వ్యక్తికి, ఆ తమ్ముడికి, ఆ చెల్లికి తెలియకుండానే దేవుని నామం మహిమపరచబడుతుంది. మళ్ళీ ఆ పాట చదువుతాను చూడండి. మునుపు మనలను హింస పెట్టినవాడు తాను పూర్వమందు పాడు చేయుచు వచ్చిన మతమును ప్రకటించున్నాడను సంగతి విని నన్ను బట్టి దేవుని మహిమపరిచిరి. వ్యక్తిని బట్టి దేవుని నామాన్ని మహిమపరచబడాలి, దేవుని నామం ఘనపరచబడాలి. దేవుడు ఆ వ్యక్తిని ఘనపరుస్తాడు, గొప్పగా చేస్తాడు. ఈ జీవితము, ఈ అనుభవము, దేవుని మహిమపరచడము, ఈ అనుభవం ఎవరి దగ్గర వచ్చిందంటే గొర్రెల కాపరుల దగ్గర వచ్చింది. వాళ్ళు దేవుని నామాన్ని మహిమపరిచారు. వాళ్ళు యేసుప్రభుని అంగీకరించడం ద్వారా, యేసుప్రభు యొక్క దైవత్వాన్ని అంగీకరించడం ద్వారా, దేవుని నామాన్ని మహిమపరచడం ద్వారా వాళ్ళు దేవుని యొక్క ఆశీర్వాదమే వాళ్ళు పొందారు. అట్లాంటి జీవితము మనకి ఉండాలి. వచ్చే సంవత్సరం జనవరి 26 నుంచి ఇది మన జీవితంలో మనం నేర్చుకోవాలి. నా ప్రభుని, నా బ్రతుకును బట్టి నా ప్రభు మహిమపరచబడాలి. నా సత్క్రియలను బట్టి దేవుని నామం మహిమపరచబడాలి. నేను మార్పు పొందిన జీవితాన్ని బట్టి, సమాజము మెచ్చుకునే జీవితాన్ని బట్టి, సంఘము మెచ్చుకునే జీవితాన్ని బట్టి, కుటుంబము మెచ్చుకునే జీవితాన్ని బట్టి నా దేవుని నామము మహిమపరచబడాలని సంకల్పంతో ఎవరైతే వెళ్తారో 26 2026 సంవత్సరంలో గొప్ప గొప్ప అద్భుతమే చూస్తాం మనం. ఇక రెండో వ్యక్తి ఏంటంటే, ఈ అజ్ఞానులకి పూర్తిగా వ్యతిరేకమైన వ్యక్తులు ఎవరు? జ్ఞానవంతులు. వాళ్ళు పారసిక దేశంకి సంబంధించిన జ్ఞానవంతులు అంటారు. వాళ్ళు చాలా మేధావులు. వాళ్ళు మహా పరిజ్ఞానం కలిగిన వాళ్ళు. సమాజంలో వాళ్ళకి చాలా గౌరవం ఉంది. వాళ్ళంటే మతాధిపతులు కానీ, రాజకీయ నాయకులు కానీ అందరూ మెచ్చుకుంటారు. వాళ్ళు జ్ఞానవంతులు. ఒక స్టార్ కనబడితే, ఖగోళ శాస్త్రం, ఒక స్టార్ కానీ, ఒక నక్షత్రం కనబడితే దాని యొక్క క్యారెక్టర్ మొత్తం చెప్పేస్తారు. వాళ్ళు దాని గుణగణాలు చెప్పేస్తారు. అది ఎందుకు వచ్చిందో, ఎప్పుడు వచ్చిందో దాని యొక్క మొత్తం చెప్పేస్తారు వాళ్ళు. అలాంటి వ్యక్తులకి ఈ స్టార్, యేసుప్రభు వారి యొక్క స్టార్ కనబడింది, నక్షత్రం కనబడింది. నక్షత్రం కనబడిన వెంటనే అనుకున్నారంటే సర్వ సృష్టికర్త అయిన దేవుడు, భూమి ఆకాశములు సృజించిన దేవుడు ఈ భూమి మీద కాలు పెట్టాడు, కాళ్ళు మోపాడని వాళ్ళకి అర్థమైపోయి వాళ్ళు ఏమన్నారంటే, ఇక లాభం లేదు, బయలుదేరదాం పదండి, ఆరాధన చేద్దాం. దేవుని దగ్గరికి వెళ్ళి, సృష్టికర్త అయిన దేవుని దగ్గరికి సాగిలపడి దేవుని ఆరాధన చేద్దామని బయలుదేరారు. గుర్తుంచుకోండి,
వాళ్ళు బయలుదేరినప్పుడు, సృష్టికర్త అయిన దేవుని దగ్గరికి, యేసయ్య దగ్గరికి బయలుదేరినప్పుడు ఏ అపేక్షతో, ఏ ఆశతో వాళ్ళు బయలుదేరలేదు. ఏ స్వలాభాపేక్ష లేకపోతే సొంత లాభం కోసం వాళ్ళు బయలుదేరలేదు. కేవలము దేవుణ్ణి స్తుతించాలి, కేవలము యేసుప్రభువుని దగ్గర సాగిలపడి దేవుణ్ణి ఆరాధన చేయాలని ఏకైక లక్ష్యంతో బయలుదేరారు. గుర్తుంచుకోండి, చాలామంది అంటారు, నువ్వు యేసు ప్రభువుని నమ్ముకుంటే నీకు ఆ లాభం వస్తుంది, ఈ లాభం వస్తుంది, ఆ లాభం వస్తుంది, నువ్వు ఏరోప్లేన్లో వెళ్తావు, నువ్వు అమెరికా ఆస్ట్రేలియా అంతా తిరిగి వచ్చేస్తావు, నీ అప్పులు మొత్తం పోతుంది అని చెప్తారు. దాన్ని ప్రాస్పారిటీ గాస్పల్ అంటారు. ఏమంటారు? ప్రాస్పారిటీ గాస్పల్. గుర్తుంచుకోండి, యేసు ప్రభువుని నమ్ముకుంటే ఆశీర్వదిస్తాడు, అది వాస్తవము. ఆశీర్వదించాడని నేను చెప్పను, ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు దేవుడు. కాకపోతే నీకు ఫ్లైట్లో తిప్పుతానని ప్రామిస్ దేవుడు చేయలేదు. దేవుడు నీకు సంతృప్తికరమైన జీవితం కోసం ప్రామిస్ చేశాడు. దేవుడు నీకు సంతృప్తికరమైన జీవితం దేవుని ఇస్తా అంటాడు. అయితే ఇప్పుడు దానికి ముందు ఏంటంటే ముందు ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకాలి. ఆయన నీతిని, రాజ్యాన్ని వెతికితే దేవుడు నీకు సంతృప్తికరమైన జీవితం దేవుడు ఇస్తాడు. నీకు ఆహ్లాదకరమైన జీవితాన్ని ఇస్తాడు. ఎన్ని కష్టాలు రాని, ఎన్ని బాధలు రాని, ఎన్ని శ్రమలు రాని, దేవుడు ఏంటంటే నీకు వాటన్నిటిలో అత్యధికమైన విజయం ఇస్తాడు, అత్యధికమైన ఆనందం ఇస్తాడు. నీ శ్రమల్లోనే, నీ కష్టంలోనే, నీ బాధల్లోనే నీకు సంతృప్తికరమైన జీవితం ఇస్తాడు దేవుడు. గుర్తుంచుకోండి, దేవుడు పరలోక రాజ్యానికి సంబంధించి పరలోక రాజ్యంలో టికెట్ ఇవ్వడానికి, అక్కడికి తీసుకెళ్ళడానికి ప్రామిస్ చేశాడు. నువ్వు ప్రభువుని నమ్ముకుంటే, నీ జీవితాన్ని మార్చుకుంటే నీకు పరలోక రాజ్యం ఇస్తాను అనేసి ప్రామిస్ చేశాడు. కానీ దేవుడు ఆ ప్రామిస్ ఇచ్చాడు, కానీ నువ్వు యేసు ప్రభువుని నమ్ముకుంటే నీకు కష్టాలు రావు, నీకు శ్రమలు రావు, నీకు బాధలు రావు అని ఆ ప్రామిస్ అయితే ఇవ్వలేదు. అది ఇవ్వనే లేదు. అది బైబిల్ ఎక్కడైనా సరే దేవుని దగ్గర నమ్మకంగా జీవించడానికి ముందుగా, దేవుని దగ్గర సంతృప్తికరమైన జీవితం జీవించడానికి ముందుగా నీకు శోధనలే ముందు వస్తాయి, ముందు కష్టాలే వస్తాయి, ముందు బాధలే వస్తాయి. అయితే వీటన్నిటికీ మించి అత్యధికమైన సంతృప్తికరమైన జీవితాన్ని దేవుడైతే ఇస్తాడని, అది ఖచ్చితం. ఓకేనా? ఇప్పుడు మీకు ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మీరు బస్సు ప్రయాణం చేస్తుంటారు. ఇక్కడి నుంచి వైజాగ్ బస్ టికెట్ తీశారు. అయితే డ్రైవర్ కానీ కండక్టర్ కానీ ఏమంటారంటే, నువ్వు అడిగితే అక్కడ తీసుకెళ్తాం. ఎందుకు? నువ్వు టికెట్ తీసావు కాబట్టి వైజాగ్ తీసుకెళ్తాం, వైజాగ్ వరకు టికెట్ తీసావు కాబట్టి వైజాగ్ తీసుకెళ్తాం. కానీ పొదుపులు రావు, ఆగవు, వాంతులు రావు. దీనికి ప్రామిస్ చేయడు కండక్టర్ కాదు, డ్రైవర్ కాదు, ఆ డిపో మేనేజర్ కూడా ప్రామిస్ చేయడు. బస్సు ఎక్కితే వాంతులు వస్తాయమ్మా, అప్పుడప్పుడు కుదురు అంటారు, తగులుతూ ఉంటుంది. ఈ ప్రయాణంలో తగులుతూ ఉంటుంది. అప్పుడప్పుడు మొగోళ్ళు దెబ్బలు తింటారమ్మా, తింటారు. నువ్వు ఎవడరా నువ్వు అంటారు. నేను మా నాన్నకి పుట్టాను, నువ్వెవరికి పుట్టావు అంటాడు. ఇక వస్తాయి, బస్సులోని అవమానాలు వస్తాయి, బస్సులోని కష్టాలు వస్తాయి, బస్సులోని వాంతులు అవుతాయి, దబ పని ఒకరి మీద ఒకరు పడిపోతూ ఉంటారు. కరెక్ట్ కూర్చో అంటున్నారు, నేను కరెక్ట్గా కూర్చోను, నువ్వు కరెక్ట్గా కూర్చో అంటారు. ఇవన్నీ ఉంటాయి బస్సు ప్రయాణంలో. అవునా? ఫ్రీ బస్సులు. ఈ చుట్టుపక్కల వాళ్ళు ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఒక 4-5 ఆడవాళ్ళు 10 మంది అక్కడ బజార్లో కాంప్లెక్స్ దగ్గర అన్న క్యాంటీన్ ఉంది, 5 రూపాయలకి భోజనం వస్తుంది, 10 అంటే వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళిపోతున్నారు. మన నిజం ఇది, వాస్తవం అది. కొంతమంది ఆడవాళ్ళు ఏమంటున్నారంటే, మరి ఇంట్లో ఏం చేస్తావు, అలా బోరుగా ఉంటుంది, టౌన్ తిరిగి సొద్దం పదా అని అంటారు. ఎందుకు? ఫ్రీ బస్సు కదా అంటారు. ఈ టైంలో మగవాళ్ళు ఎవరైనా కనబడ్డారు అనుకో, కొద్దిగా తేడా వచ్చిందనుకో, వాళ్ళందరూ వచ్చి కొట్టేస్తారు. ఇన్ని బస్సు ప్రయాణంలో ఇవి ఉంటాయి. అలాగే ఆత్మీయ ప్రయాణాలు కూడా దేవుడు ఏమన్నాడంటే, నీకు టికెట్ నువ్వు తీసుకున్నావు, యేసు ప్రభువుని నమ్ముకోవడమే టికెట్ తీయడం.
మారు మనసు పొందడమే టికెట్ తీయడం. టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది. ఇవి నువ్వు ప్రయాణం చేస్తావు. ఆ ప్రయాణంలో నీకు అనేకమైన ఒడిదుడుకులు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, శోధనలు ఉంటాయి. అయితే దేవుడు తోడుగా ఉంటాడు. కష్టాల్లో, శ్రమలో, ఇరుకులో, ఇబ్బందిలో దేవుడు తోడుగా ఉంటారు. అందుకోసమే ఈ జ్ఞానవంతులు ఏం చేశారంటే వాళ్ళు 2 సంవత్సరాలు ప్రయాణం చేశారు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎంత దూరం వెళ్ళాలో తెలియదు, ఏ డైరెక్షన్లో వెళ్ళాలో తెలియదు. సృష్టికర్త దిగి వచ్చాడు, వెళ్దాం పద అన్నారు. ఆకలి దప్పులు అన్నీ తట్టుకొని ఎంత దూరమైన పర్వాలేదు, యేసు ప్రభు దగ్గర మా లక్ష్యం, మా గురి అని వెళ్ళారు. టార్గెట్ రీచ్ అయిపోయారు. దేవుని బిడ్డలు ఆత్మీయ ప్రయాణంలో అనేక ఒడిదొడుకులు, కష్టాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నీ తట్టుకొని వెళ్తారు. పరలోక రాజ్యం అయితే గ్యారంటీ, అది గ్యారంటీ, 100% గ్యారంటీ. కానీ దేవుని పిల్లలు ప్రభు కోసమని నిలబడాలి. జ్ఞానవంతులు నిలబడ్డారు, అన్ని తట్టుకొని నిలబడ్డారు, రీచ్ అయ్యారు. హేరోదు ఎలాంటి వ్యక్తి అంటే దయార్థ హృదయం కలిగిన వాడు. అదేంటన్నా ఇలా చెప్తున్నారు మీరు? యేసు ప్రభుని చంపడానికి వస్తే దయార్థ హృదయం అంటే నిజంగా దయార్థ హృదయుడే. హేరోదు మంచివాడు. అదేంటన్నా విచిత్రంగా చెప్తున్నారు మంచివాడు అనేసి అంటే ఆయన వాస్తవంగా మంచివాడే. యూదుల కోసమని ఆ దేవాలయాన్ని 40 సంవత్సరాలు కట్టించాడు ఆయన. అంటే సొలొమోను కట్టిన మందిరాన్ని నెబుకద్నెజరు పడగొట్టేస్తే ఆ మందిరాన్ని జెరుబ్బబేలు నాయకత్వం కట్టారని 2వ మందిరం. ఆ 2వ మందిరం కొద్దిగా చిన్నగా ఉందని ఈ హేరోదు చక్రవర్తి ఏం చేశాడంటే దాన్ని ఎక్స్టెండ్ చేశాడు. అది 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 కూల్చేయలేదు, కానీ ఆ చుట్టుపక్కలంతా ఎక్స్టెండ్ చేశాడు. దానికి సుమారుగా 40 సంవత్సరాలు పట్టింది. 40 ఆ పని చేసింది ఎవరంటే ఈ హేరోదు చేశాడు. యెరూషలేములో క్షేమం వచ్చింది, వర్షం అప్పుడు లేదు. క్షేమం వస్తే అందరు ఆకలి దప్పులు చచ్చిపోతే ఈయన సొంత డబ్బులు, ఇతను దాచుకున్న డబ్బులు మొత్తం తీసుకొచ్చేసి ప్రజలు పంచిపెట్టాడు ఆయన. క్షేమం వచ్చినప్పుడు యూదుల కోసమని గొప్ప గొప్ప పనులు చేశాడు ఆయన. ఇవన్నీ మంచివే కదా, చాలా మంచి పనులు చేశాడు కదా. కానీ ఆయనలో ఉండే లోపం ఏంటంటే అహంకారి. ఒక అహంకారం అనేది మీరు చూడండి, మీరు గమనించండి. అన్నింట్లో మంచిగా ఉంటారు, అన్నింట్లో మంచిగా ఉంటారు. ఒక వ్యక్తికి ఒక బలహీనత ఉంటుంది చూడండి, అది కూడా ప్రమాదకరమైన బలహీనత ఉంటుంది చూడండి. ఆ ప్రమాదకరమైన బలహీనత ఏం చేస్తుందంటే ఇతనిలో ఉండే మంచి అంతటిని చెరిపేస్తుంది. హేరోదు అంటే చెడ్డ వ్యక్తి అని మనం అనుకుంటున్నాం, కానీ ఈ ఒక్క విషయంలో తప్పించి అతను మంచోడే. నేను తప్ప రాజుగా ఎవరు ఉండకూడదన్నాడు. గొప్ప విషయం అంటే, ఆశ్చర్యకర విషయం ఏంటంటే వాళ్ళ భార్య మరియం అంటారు, భార్య. అతను ఏం చేస్తాడంటే ఆ కొడుకుతో, ఒరే మీ నాన్న తర్వాత నువ్వు రాజు అవురా నువ్వు అని సలహా ఇచ్చింది. అది ఎలా తెలిసిపోయింది హేరోదుకి. నిమిషాల్లోనే భార్యను తీసుకొచ్చేసి చంపించాడు. నాకు వ్యతిరేకంగా నువ్వు కుట్ర పన్నుతున్నావని. ఇది బైబిల్లో లేదు, చరిత్రలో ఉంది, బైబిల్ హిస్టరీలో ఉంది ఈ విషయాలు. ఆమెను చంపేశాడు, ఆ కొడుకును కూడా చంపేశాడు. ఒక వ్యక్తి అంటాడు, ఒక చరిత్రకారుడు ఏమంటాడంటే అందరూ బ్రతకడానికి ఆయన అవకాశం ఇస్తాడు, కానీ ఆయన రాజ్యానికి వ్యతిరేకంగా ఎవరైనా పని చేస్తూ ఉంటే కుటుంబమే కాదు అందరినీ చంపేస్తాడు హేరోదు. ఆ ఒక్క వీక్నెస్సే. చాలామంది బిలీవర్స్ ఉంటారు చూడండి, కొన్ని వీక్నెస్ ఉంటాయి, అది చాలా ప్రమాదకరమైన వీక్నెస్. అది దేవునికి వ్యతిరేకమైన వీక్నెస్, అది సంఘానికి వ్యతిరేకమైన వీక్నెస్. ఆ ఒక్క వీక్నెస్ చాలు ఆ వ్యక్తి యొక్క ఆత్మ జీవితాన్ని మొత్తం పాడు చేస్తుంది. హేరోదు జీవితంలో అదే జరిగింది. ఆ ఒకే ఒక వీక్నెస్ ఏం చేసిందంటే భార్య పిల్లల్ని చంపేశారు, చాలామందిని చంపేశారు. సైంటిస్ట్, నేను చనిపోతే ఏడ్చేవారు ఉండరు, నేను చనిపోతే అందరూ సంతోషిస్తారనే ఉద్దేశంతో ఆ దేశంలో ఉండే శాస్త్రవేత్తలందరినీ చంపేశాడు హేరోదు. అతను ఉండే ఏంటంటే అహంకారం ఒకటే, అహంకారము, గర్వము. బైబిల్ ఏం చెప్తుందంటే దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప చూపించు.
నువ్వు ఎంత మంచి వ్యక్తి అయినా కావచ్చు, నీకు ఎంత మంచి గుడ్ క్వాలిటీస్ అయినా కావచ్చు, కానీ నీ దగ్గర అహంకారం, నేను తప్పించి ఈ పని వేరే వాడు చేయడానికి లేదు అని అహంకారం కొంతమందికి ఉంటుంది. సంఘంలో నన్ను నేనే మాత్రమే ఈ పని చేయాలి, వేరే వాళ్ళు చేయకూడదు అని అహంకారం ఉంటుంది చూడండి, అది ఆ వ్యక్తి యొక్క ఆత్మీయ పతనానికి అది దారితీస్తుంది. హేరోదు పతనం అయిపోవడానికి కారణము, హేరోదు చెడ్డ పేరు అవడానికి కారణము, హేరోదు దేవుని కోపానికి గురి అయిపోవడానికి కారణం ఏంటంటే అతనిలో ఉండే అహంకారం. ఒక 5 నిమిషాలు ముగించేస్తా. శాస్త్రులు ఉన్నారు. శాస్త్రులు ఎవరంటే, పరిచయులు ఎవరంటే, ఈ శాస్త్రులకి మీరు బైబిల్ గ్రంథాన్ని మీరు ఎక్కడైనా చూడండి. శాస్త్రులకి బైబిల్ గ్రంథంలో ఈ మాట ఎక్కడ రాయబడి ఉంది అంటే తక్కువని చెప్పేస్తారు. రాత్రి పండుకునే టైంలో, అర్ధరాత్రి 12 గంటల టైంలో సరే ఈ మాట బైబిల్ ఎక్కడ ఉందంటే తక్కువని చెప్పేస్తారు. బైబిల్ పరిజ్ఞానము సమృద్ధి. దానికి బైబిల్ పరిజ్ఞానం ఉండడం మంచిదమ్మా, అది చెడ్డ కాదు. బైబిల్ పరిజ్ఞానం ఉండడం 100% మంచిదే. దేవుని వాక్యాన్ని మన మైండ్లోనికి, మన హృదయంలోకి ఎక్కించుకోవటానికి మంచిదే. తేడా ఎక్కడ వచ్చిందంటే వీళ్ళకి బైబిల్ పరిజ్ఞానం ఉంది, ఏదైనా చెప్పగలరు, బైబిల్ వ్యాఖ్యానము చేయగలరు, కానీ దాన్ని అనుసరించడం వీళ్ళకి తెలియదు. దాన్ని జీవితంలో వాళ్ళు అనుసరించడం తెలియదు వాళ్ళకి. ఎలాగంటే వాళ్ళకి తెలియదంటే, బైబిల్లో చదువుతుంటాం, నువ్వు యవనేచ్ఛల నుండి పారిపోము అని ఉందనుకో బైబిల్, జారత్వానికి దూరంగా ఉండండి అని బైబిల్ ఉందనుకో, నువ్వు జాగ్రత్త పడితే నువ్వు అది జీవితానికి అప్లై చేసినట్లే, జీవితంలో దాన్ని ఆచరణలో పెట్టినట్లే. విగ్రహముల జోలికి పోకుడు అని ఉంది బైబిల్లో. ఆ మాట ఉందంటే ఆ విగ్రహం జోలికి నువ్వు వెళ్ళకూడదు. నువ్వు ఆ మాట విని కూడా దాన్ని పక్కన పెట్టావనుకో, విగ్రహం జోలికి వెళ్ళావనుకో, అప్పుడు ఏమవుతుందంటే దేవుని మాటకు వినే వ్యక్తి కాదు, నువ్వు విన్నవాడు మాత్రమే మిగిలిపోతావు. దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకున్నవాడుగా మాత్రమే మిగిలిపోతావు. దాన్ని ఆచరణలో పెట్టిన వ్యక్తి అయితే నువ్వు కావు. మనుషుల దగ్గర నేను తప్పించుకోవచ్చు, కానీ నా దేవుని దగ్గర నేను తప్పించుకోలేదు. దేవుడు దాన్ని కూడా అడుగుతాడు, దాన్ని కూడా అకౌంట్ అడుగుతాడు, ఖచ్చితంగా అడుగుతాడు. ఎవరైతే వాక్యాన్ని తమ జీవితానికి అన్వయించుకుంటూ ఉంటారో, విని వదిలేయడం కాకుండా, మైండ్లో పెట్టుకోవడమే కాకుండా దాన్ని ఆచరణలో పెట్టాలి. మద్యము సేవించకూడదు అని ఉందనుకోండి, మద్యము జోలికి వెళ్ళకూడదని అన్నారు అనుకోండి, ఆ వాక్యములో రాయబడి ఉన్నప్పుడు, దేవుడు నీకు గుర్తు చేసినప్పుడు, ఆ అలవాటు ఉండే వ్యక్తి ఏమనుకోవాలంటే, నేను ప్రభువుని నమ్ముకున్నాను కదా, ఇంతకుముందు తాగేవాడిని, ప్రభు దీనికి వ్యతిరేకం కదా, నేను తాగాను అని నువ్వు నిశ్చయించుకొని దానికి దూరంగా వచ్చావనుకో, నువ్వు దాన్ని ఆచరణలో పెట్టినట్లుగా. ఆచరణలో ఎవరైతే పెట్టడము నేర్చుకుంటారో జీవితంలో పరిపక్వ దశకు వస్తారు. వాళ్ళు పరిశుద్ధతలో నుంచి అతి పరిశుద్ధతలోనికి వస్తారు. వాళ్ళు దేవుని యొక్క ఆశీర్వాదము దినదినము వాళ్ళు పొందే స్థాయికి వాళ్ళు ఎక్కుతారు. వాళ్ళు బైబిల్ వాక్యాన్ని మన జీవితంలో ఆచరణలో పెట్టడం నేర్చుకోవాలి. శాస్త్రులు, పరిసయ్యులు వాళ్ళు చెప్పడానికి వారికి పరిమితం. నేను చాలాసార్లు చెప్తుంటాను, ఒకవేళ దేవుని వాక్యానికి భిన్నంగా నేను జీవించడం పరిస్థితి కానీ వస్తే, నా బోధకి నా జీవితానికి తేడా వస్తే, నేను పరిచయం చేయడం మానేస్తానన్నాను. దేవుని వాక్యం చెప్పడమే మానేస్తాను. నేను దేవుని వాక్యానికి విరోధం కానంత వరకు ప్రతిదానికి నేను తల వంచుతాను, అడ్జస్ట్ అవుతాను. దేవునికి వ్యతిరేకం కానంత వరకు, నాకు ఇష్టమున్నా లేకపోయినా ఆ తమ్ముడు గురించి, చెల్లి గురించి నేను తల వంచుతాను, అడ్జస్ట్ అవుతాను. కానీ దేవునికి అది చేయడం ద్వారా దేవునికి వ్యతిరేకం అంటే సమస్య లేదు, కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తి లేదు. ఒకవేళ ఆ పరిస్థితి వస్తే నేను దేవుని సేవ చేయడం మానేస్తాను, అవసరం లేదు. ఇంత డబ్బులు ఖర్చు పెట్టి, ఇంత ప్రయాసపడి ఎందుకు? దేవుని వాక్యాన్ని ఆచరణలో పెట్టడం నేర్చుకోవాలి. మనము 100% ఆచరణలో పెట్టడానికి మనకు శక్తి చాలదు.
కొంతలో కొంతలో ఏదైనా చిన్న చిన్న సమస్య వచ్చిందనుకోండి, ఈ ప్రభు కోసం నేను నిలబడతాను, ప్రభు కోసం నేను జీవిస్తాను, నేను నిర్ణయం తీసుకునేటప్పుడు దేవుడు దాన్ని గౌరవిస్తాడు. చచ్చిన చేపలాగా ఉండకూడదు దేవుని బిడ్డలు. చచ్చిన చేప ప్రవాహం ఎట్టు కొట్టుకొని పోతే అటు వెళ్ళిపోతూ ఉంటారు. నన్ను ఎవరు చూడలేరులే, ఏ సంఘం పట్టించుకోదులే, మా పాస్టర్ గారికి తెలియదు అని చచ్చిన చేపలాగా ఎటు కట్టుకొని అటు పోతూ ఉంటారు. బ్రతికిన చేపల కాదు, నీటి ప్రవాహానికి, శోధనకు, పాపానికి వ్యతిరేకంగా వెళ్తూ ఉంటారు దేవుని బిడ్డల. శాస్త్రులు, పరిసయ్యులు ఎప్పుడు నీటి ప్రవాహానికి, శోధన ప్రవాహానికి వ్యతిరేకంగా వెళ్ళలేదు, పాప ప్రవాహానికి వ్యతిరేకంగా వెళ్ళలేదు. పాపం ఎటు తోసుకొని వెళ్తే, శోధన ఎటు తోసుకొని వెళ్తే అలాగే వెళ్ళిపోయారు. శాస్త్రులు, పరిసయ్యులు వాళ్ళ జీవితం అలాగైంది కాబట్టి యేసు ప్రభు యొక్క దైవత్వాన్ని వాళ్ళు గ్రహించలేకపోయారు. యేసు ప్రభు వారి యొక్క క్రిస్మస్ సందేశాన్ని వాళ్ళు గ్రహించలేకపోయారు. యేసు ప్రభు వారి యొక్క పుట్టుక యొక్క మహత్తు శక్తిని వాళ్ళు గ్రహించలేకపోయారు. జీవితంలో దేవుని పిల్లలు గమనించాలి, ఎప్పుడైనా దేవుని వాక్యాన్ని జీవితంలో అనుకరించేటట్లుగా, అన్వయించేటట్లుగా ప్రయత్నం చేయాలి. 100% మనం పాటించకపోయినా ఉన్న కాడికి, ఉన్న శక్తి మేరకు దానికి లోబడాలి. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.